హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఒక పవర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ స్ట్రాటజీ. అట్ ద సేమ్ టైం మనం బాగా గ్రో అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. సో డిస్క్లైమర్ ఇస్తున్నా, ఇక్కడ నేను చెప్తున్న స్ట్రాటజీ ఏదైనా సరే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది మీరు అనలైజ్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి, అలాగే చిన్న క్వాంటిటీతో ఫార్వర్డ్ టెస్ట్ చేయండి. నచ్చింది అనుకుంటే అప్పుడే మీరు ఓన్గా డెసిషన్ తీసుకోండి. డిస్క్లైమర్ ఇది, ఎందుకంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మీరే భరించాలి కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఐడియాలజీ మాత్రమే మీ ముందర పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ నేను బిట్ కాయిన్ మీద ఈ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను చూస్తున్నాను మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అఫ్ కోర్స్ నా హ్యూజ్ అమౌంట్ అయితే స్వింగ్ ట్రేడింగ్లోనే, స్టాక్స్లోనే ఉంది. కానీ ఏం చూస్తున్నానంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ కండిషన్స్ చాలా వరస్ట్గా ఉండడంతో మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు మనము ఆపర్చునిటీని మిస్ అవుతున్నామేమో అనిపించింది. అందుకే ఒక 2 ఇయర్స్ నుంచి డిఫరెంట్ మెథడ్స్ నేను ట్రై చేస్తూ చేస్తూ వచ్చాను. తర్వాత నాకు బిట్ కాయిన్ అనేది ఎలా కనపడిందంటే 24 అవర్స్ ఉండే మార్కెట్ కాబట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండదు, మన కళ్ళ ముందరే కనబడుతుంది. ఒక ఫాల్ వచ్చిందంటే మన కళ్ళ ముందరే కనబడుతుంది, ఒక రైజ్ వచ్చిందంటే మన కళ్ళ ముందరే కనబడుతుంది. కాబట్టి వై కాంట్ వి మేక్ మనీ ఫ్రమ్ బిట్ కాయిన్ అని నాకు అనిపించింది. కాబట్టి నేను ఏమనుకున్నానంటే బిట్ కాయిన్లో ఒక మంచి స్ట్రాటజీస్ తీసుకొని ఇక్కడ చేయడం కూడా స్టార్ట్ చేశాను. మీరు చూడొచ్చు, ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్లో ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ 1 నెల దాకా. తర్వాత ప్రాఫిట్ కూడా తీయడం జరిగింది. అది ఏంటి ఏమనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఎన్ఎల్లో. తర్వాత ఇప్పుడు చూద్దాము ఇక్కడ స్ట్రాటజీ ఏంటనేది ఫస్ట్ చూద్దాము. సో చూడండి, బిట్ కాయిన్ మనం డైరెక్ట్గా చేయడం అనేది ఇల్లీగల్ కావచ్చేమో, కానీ అంటే రెగ్యులేషన్ సరిగ్గా లేకపోవచ్చేమో, కానీ దీన్ని పర్పెచువల్గా చేసుకోవచ్చు బిట్ కాయిన్. కానీ తర్వాత అంటే క్రిప్టోని మనం పర్పెచువల్గా చేసుకోవచ్చు, గోల్డ్ అయినా సరే పర్పెచువల్గా చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్యూచర్స్ మరి చేసుకుంటే ఇబ్బంది కదా సార్, మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే, మనము ఏం చేయొచ్చు అంటే ప్యూర్గా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ మనము ఈ ఇది ఒక్కటి పట్టుకున్నాము అంటే మనం లాసెస్ అయినా కానీ ఫైనల్గా ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 రూపీ లాస్ తీసుకుంటే మీరు ఎలా ఉండాలంటే 2 రూపీసో 3 రూపీసో తీసుకునేలా ఉండాలి. నా స్ట్రాటజీ, నేను వాడే మెయిన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 1 రూపీ లాస్ తీసుకున్నాను అంటే మినిమం 15 రూపీస్ ప్రాఫిట్ తీసుకునేలాగా, లేదా 20 రూపీస్ ప్రాఫిట్ తీసుకునేలాగా డిజైన్ చేసుకుంటాను. సో ఇది నా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనమాట. మంత్లో ఒక వారం చేసేస్తే మనము ఈ టార్గెట్ రీచ్ అయిపోతాము. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ డేస్ ఫ్రీగా ఉండొచ్చు. లేదు ఎవ్రీడే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మనము 1:2 1:3 ఈ స్ట్రాటజీస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఇలాంటి స్ట్రాటజీ 1:3 మినిమం ఉండేలాగా ప్లాన్ చేశాను. అంటే మనం 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 50% మన రేషియో ఉన్న విన్నింగ్ రేషియో, మన స్ట్రాటజీ సక్సెస్ 50% ఉన్నా కానీ 10 ట్రేడ్స్లో మనం 5 ట్రేడ్స్ విన్ అయితే మనకు ఒక లాస్కి 1 రూపీ పోతుంది కాబట్టి 5 రూపీస్ దాకా పోతుంది. అలాగే 5 ట్రేడ్స్ విన్ అయితే మనకు ఒక ప్రాఫిట్కి 3 రూపీస్ వస్తుంది కాబట్టి ఇక్కడ 15 రూపీస్ మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా నెట్ మనం 10 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటామన్నమాట. సో ఇలా 50% ఉన్నా చాలు, మనము ఈజీగా ఒక 10 రూపీస్ దాకా ఇక్కడ ఇలా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటే ఇలా ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి 15 ఉంటుందా అంటే సమ్ టైమ్స్ మనం 60-70 కూడా వెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ మీద ఈ పర్సంటేజ్ ఆఫ్ని పెంచుకుంటూ పోతే మనం ఏమవుతుందంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ కూడా బాగా పెరిగి ఈ పాయింట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే ఇదంతా జస్ట్ అజంప్షనే, మనము ప్రాక్టికల్గా దిగితే తప్ప అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. గైడెన్స్ అనేది కూడా చాలా చాలా అవసరము. ఎవరైతే గైడెన్స్ కావాలనుకుంటారో నీట్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసము మనము టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను తీసుకునే ట్రేడ్స్ కూడా డిస్కస్ చేస్తాను. లైవ్ కూడా వచ్చేటప్పుడు అక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. లైవ్ ట్రేడ్స్ కూడా వేస్తాను ఛానల్లో. ఓకే, సో ఇప్పుడు స్ట్రాటజీకి వెళ్దాము. స్ట్రాటజీ ఏంటంటే 2 ఇండికేటర్స్ వాడతాము. యాక్చువల్లీ ఒకటే ఇండికేటరే, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. దీన్నే 2 సార్లు సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళి ఏం చేయాలంటే ఇక్కడ లెంత్ 9 ఉంది, దాన్ని నేను 35 చేసుకుంటాను. తర్వాత ఈ హై పెట్టేసుకొని దీన్ని స్టైల్లోకి వచ్చేసి కలర్ గ్రీన్ పెట్టేసుకుంటాను. ఓకే చేస్తాను. తర్వాత సెకండ్ సెట్టింగ్
ఇందాక హై తీసుకున్నాం కదా ఇన్పుట్స్లో, ఇది 9 ఉండేది ఏం చేయాలి, 35 మూవింగ్ యావరేజ్ తీసుకుంటాం. తర్వాత ఇందాక హై తీసుకున్నాము సోర్స్, ఇక్కడ క్లోజ్ని మనం తీసేసి లో చేస్తాము, చేసేసి స్టైల్లోకి వచ్చేసి ఇది రెడ్ కలర్ పెట్టుకుంటాము డిఫరెన్షియేషన్ కోసం అంతే. తర్వాత ఇప్పుడు చూడొచ్చు 2 బ్యాండ్స్ మనకు ఫామ్ అయినాయి. నీట్గా ఈ బ్యాండ్స్ మనకి ఏం చెప్తాయి అంటే, రెడ్ బ్యాండ్ వచ్చేసి రెడ్ బ్యాండ్ కింద ఉంటే ప్రైస్ అది డౌన్ ట్రెండ్లో ఉంది అని, రెడ్ బ్యాండ్ గ్రీన్ బ్యాండ్ పైన ప్రైస్ వెళ్తూ ఉంది అంటే, సో ఇక్కడ చూడొచ్చు గ్రీన్ బ్యాండ్ పైన ఇక్కడ వెళ్ళలేదు, సో గ్రీన్ బ్యాండ్ పైన ఇలా వెళ్తూ ఉంది అంటే దీన్ని ఏమంటామంటే అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అనుకోవచ్చు. సో ఇలా మధ్యలో ఉంది అంటే కన్సాలిడేట్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ నో ట్రేడ్స్ అనమాట. సో ఇలా 3 టైప్స్లో మనం తీసుకోవచ్చు. ఇలా డౌన్ ట్రెండ్లో ఉంటే, రెడ్ బ్యాండ్ కింద ఉంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది, తర్వాత గ్రీన్ బ్యాండ్ పైన ఉంటే అప్ ట్రెండ్ నడుస్తుంది, మధ్యలో ఉంటే ఇలా మధ్యలో నడుస్తూ ఉంటే టచ్ అవుతూ నడుస్తూ ఉంటే దీన్ని మనము సైడ్ వేస్ మార్కెట్గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ బ్యాండే చెప్పేస్తుంది మనకు మార్కెట్ డౌన్ ట్రెండా, సైడ్ వేసా, అప్ ట్రెండా అనేది. సో ఇప్పుడు స్ట్రాటజీ ఏమంటే సింపుల్ అండి. ఫస్ట్ ట్రేడ్ మీరు తీసుకుంటే చాలు. ఫస్ట్ ట్రేడ్ అంటే ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకుంటే చాలు. ఎలా తీసుకోవాలి మరి ఆపర్చునిటీ అంటే సింపుల్, మార్కెట్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైస్ ఎప్పుడైతే ఈ రెడ్ బ్యాండ్కి ఒక మంచి రెడ్ క్యాండిల్ కట్ చేసి కింద క్లోజ్ అయిందో మనం ఏం చేస్తామంటే దాని కింద ఇలా లైన్ మార్క్ చేసుకొని రెడీగా ఉంటాము. ఎప్పుడైతే దీని కిందికి వెళ్ళిందో మనం ఏం చేస్తామంటే సెల్ చేయడం జరుగుతుంది. సో ఇలా సెల్ చేస్తే ఇక్కడ మనకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మన ఎంట్రీ పాయింట్ అయింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ అంటే, స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ 150 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ తీసుకోవాలి. అంటే ఈ క్యాండిల్ హైయా అంటే కాదు, ఈ ఎక్కడ తీసుకోవాలి మరి అంటే మీ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి 150 పాయింట్స్ ఎక్కడ వరకు వస్తాయో అక్కడి దాకా మీరు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ నా స్టాప్ లాస్ పెట్టేసుకుంటాను. సో ఇలా పెట్టేసుకొని టార్గెట్ ఎక్కడ దాకా తీసుకుంటాను అంటే 500 పాయింట్స్ దాకా టార్గెట్ తీసుకుంటాను. ఇది బిగినర్స్కి నేను చెప్తున్నా. సో ఇంకా ఇంతకంటే అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ మనము నేర్చుకుందాం. టెలిగ్రామ్ని మీరు టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద లింక్ ఇచ్చాను. సో ఇది మన టార్గెట్. చూడడానికి చిన్నగానే ఉండొచ్చు కానీ మీరు ఇక్కడ చూస్తే 150 పాయింట్స్ పోతున్నాయి. సో అంటే లాస్ వస్తే, ఒకవేళ ఇక్కడ లాస్ వస్తే మీ స్టాప్ లాస్ వచ్చేసి 150 పాయింట్స్. అలాగే ఇక్కడ మీరు ప్రాఫిట్ ఒకవేళ తీసుకుంటే మీకు 500 పాయింట్స్, విచ్ ఇస్ మోర్ దాన్ 1:3 అనమాట. సో 1:3 కంటే ఎక్కువే ఉంది. సో ఇది మన రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో 1:3 ఇక్కడ మెయింటైన్ అయిందనమాట. సో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనము జస్ట్ 50% మన స్ట్రాటజీ 50% ప్రాఫిటబుల్గా ఉన్నా కానీ మనము ఆల్వేస్ ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది కూడా గ్యారంటీ కాదు. మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అనాలిసిస్లో అనలైజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా ఒక ట్రేడ్ చాలు. మార్నింగ్లో మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఒక ట్రేడ్ తీసుకుంటే చాలు. తర్వాత ఇంకా వెళ్దాం, బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి అర్థం కావడానికి చెప్పాను. తర్వాత ఇప్పుడు ఒకవేళ స్టాప్ లాసెస్ వస్తే ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బ్యాండ్ పైన నడుస్తుంది, గ్రీన్ బ్యాండ్ పైన. కాబట్టి మనం ఏం చూడాలి అంటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పైన బై చేయడానికి చూస్తాము. కాబట్టి ఇది ఇక్కడ మనకు బయింగ్ పాయింట్ అయింది. కాకపోతే ఇక్కడ బై కాలేదు, పైకి వెళ్ళలేదు క్యాండిల్. ఇలా వస్తూ మళ్ళీ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ పైన, ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ పైన బై చేయడానికి చూస్తాము. మార్కెట్ ఇలా టచ్ అండ్ గోలో బఫర్ ఉంటే ఓకే. టచ్ అండ్ గోలో మనకి ఏమైందంటే ఒక స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చేసింది. ఎందుకంటే స్టాప్ లాస్ ఎంత తీసుకుంటాం, జస్ట్ 150 పాయింట్సే కదా. సో ఇక్కడ నుంచి 150 పాయింట్స్ పెట్టుకుందాం. సో ఇలా 150 పాయింట్స్ ఈ రేంజ్కి వచ్చింది, ఈ రెడ్ బార్ వరకు. సో ఈ 150 పాయింట్స్ రేంజ్లో మనకి ఏమైందంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోతాము. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఒక స్టాప్ లాస్ వచ్చేసింది. మళ్ళీ వెయిట్ చేస్తూ ఉన్నాము, కింద రెడ్ క్లోజ్ కాలేదు, పైన గ్రీన్ క్లోజ్ కాలేదు. ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఈ పాయింట్లో 4:30 టైంలో మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కనపడింది. కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి 150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో లెట్ మీ ప్లేస్ స్టాప్ లాస్. సో 150 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటాం. 500 పాయింట్స్ ఇలా పెంచుతూ పోతే 500 పాయింట్స్ యాక్చువల్ ఇక్కడే వచ్చేసింది. సో ఈ క్యాండిల్లోనే
మనకు 500 పాయింట్స్ రావడం జరిగిందనమాట. సో ఇలా మనము ప్లాన్ చేసుకోవాలి నీట్‌గా, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఏమవుతుందంటే లాసెస్ వచ్చినా మన స్ట్రాటజీ యాక్యురసీ తక్కువ ఉన్నా కానీ మనము ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ మనకు 30 గ్రీన్ బ్యాండ్ పైన క్లోజ్ అయింది కాబట్టి 35 మూవింగ్ యావరేజ్ గ్రీన్ బ్యాండ్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకున్నాము. హైలో మార్క్ చేసుకుంటే హై దాటేటప్పుడు ఎంట్రీ అయింది. సో స్టాప్ లాస్ వచ్చేసి 150 పాయింట్స్ దగ్గర పెట్టుకున్నాం. యాక్చువల్లీ స్టాప్ లాస్ కాలేదు, చక్కగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే 500 పాయింట్స్ టార్గెట్ బుక్ చేసాం. ఇంకా ట్రైల్ చేయాలనుకునే వాళ్ళు క్యాండిల్ బై క్యాండిల్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఇక్కడ దాకైనా మనము ప్రాఫిట్ బుక్ చేయొచ్చు అనమాట. అంటే మోర్ దాన్ 500 పాయింట్స్ 600 700 కూడా బుక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఒక స్టాప్ లాస్ అయ్యింది మార్నింగ్ ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయ్యింది. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ అయిపోయింది. మళ్ళీ రీ ఎంట్రీ ఇక్కడ వచ్చింది. వచ్చినప్పుడు తీసుకుంటే మనకి ఏమైందంటే మనకు కావాల్సిన 500 పాయింట్స్ ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో ఈ విధంగా మనము ఎవ్రీడే బ్యాక్ టెస్ట్ చేసుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఇది సండే అండ్ సాటర్డే అవాయిడ్ చేస్తే మేలు. ఎందుకంటే సండే సాటర్డే క్రిప్టోలో బిట్కాయిన్లో పెద్దగా మూమెంట్స్ ఉండవు అనమాట. సో కాబట్టి సండే సాటర్డే మనము తీసుకోకుండా ఉండడమే బెటర్. తర్వాత ఇలా ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెడ్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకుంటే 500 పాయింట్స్. యాక్చువల్లీ ఇది ఫ్రైడే ఒకసారి స్టాప్ లాస్ అయిపోయింది చూడొచ్చు. ఇక్కడ తీసుకుంటే ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 500 పాయింట్స్ రాలేదు, వెనక్కి తిరుక్కుపోయింది కాబట్టి మనం స్టాప్ లాస్ తీసేసుకుంటాం. మళ్ళీ మనకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా గ్రీన్ పైన, కాబట్టి ఇప్పుడు హైలో ఎంట్రీ తీసుకుంటే 500 పాయింట్స్ హ్యాపీగా ఈ క్యాండిల్లో వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా వన్ స్టాప్ లాస్ అయినా కానీ మనము ఇంకొక ట్రేడ్లో హ్యాపీగా ప్రాఫిట్ తీసుకుంటున్నాం. ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక బ్యాక్ వెళ్ళి ఒక స్టాప్ లాస్ కావచ్చు, లేదా అలాగే కిందికి రావచ్చు. నేను యాక్యురేట్గా ఎవ్రీ టైం ప్రాఫిట్ వస్తుందని చెప్పలేదు. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. తీసుకుంటే ఏమైందంటే నెక్స్ట్ క్యాండిల్ కిందికి వచ్చినట్లు వచ్చి 150 పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. స్టాప్ లాస్ అయ్యిండొచ్చు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే ఇది మనం క్యాండిల్ బై క్యాండిల్ అంటే క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ హై క్రాస్ అయినప్పుడు ఎగ్జిట్ కావాలి. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ హై క్రాస్ అయినప్పుడు ఎగ్జిట్ కావాలి. అంటే ట్రైలింగ్ చెప్తున్నాను అనమాట. ఇది క్లోజ్ అయింది, ఈ హై క్రాస్ అయినప్పుడు మనం ఎగ్జిట్ కావాలి. మళ్ళీ ఇది క్లోజ్ అయింది, ఈ హై క్రాస్ అయినప్పుడు ఎగ్జిట్ కావాలి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఎక్కడో మనకు ఇక్కడ ఎగ్జిట్ వచ్చిన ట్రైల్ చేస్తూ వెళ్తే మనము 1100 పాయింట్స్ ఇక్కడ బుక్ చేయడం జరుగుతుంది. ఇలా పాయింట్స్ వైజ్గా మనము బిట్కాయిన్లో చూడొచ్చు అనమాట. యాక్యురసీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మేబీ వన్ స్టాప్ లాస్, తర్వాత ఇక్కడ ప్రాఫిట్. సో ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ దొరికింది, స్టాప్ లాస్ అయింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చి 500 పాయింట్స్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. సో ఇలా మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, మనకు కావాల్సిన ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ అంతా మనము రిస్క్ రివార్డ్ మీద మెయింటైన్ చేసుకుంటే ఈజీగా 1:3 అనేది మెయింటైన్ చేస్తూ 50% రిస్క్ రివార్డ్ రేషియో స్ట్రాటజీ యాక్యురసీ పెట్టుకున్నా కానీ మంచి ప్రాఫిట్స్ ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. సో ఎనీవే ఇది చెప్తున్నాను కదా అని మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా రేపటి నుంచే ట్రేడ్ తీసుకోవద్దు, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఎంట్రీ ఇచ్చి హ్యాపీగా ట్రయల్ చేసుకుంటే అగైన్ ఇంత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి, నీట్గా బ్యాక్ టెస్ట్ చేసుకొని అప్పుడే డిసైడ్ అవ్వండి. సో మెయిన్లీ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఈ విధంగా చేసుకోండి. నేను కూడా స్టార్ట్ చేశాను. సో నేను కూడా స్టార్ట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో పిఎన్ఎల్లోకి చూపించకూడదు అనుకున్నాను కానీ చూపిస్తాను. జస్ట్ మొన్ననే స్టార్ట్ చేశాను కాబట్టి ఒకసారి చూపిస్తాము. ఈక్విటీ కర్వ్ ఇలా ఇన్వెస్ట్ చేసాము, ఒకసారి మంచి ప్రాఫిట్లోకి వచ్చి ఇక్కడ మనము విత్డ్రా కూడా చేయడం జరిగిందనమాట. విత్డ్రా కూడా పాసిబులే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. డెల్టా ఎక్స్చేంజ్ ప్యూర్లీ బాగానే ఉంది ఫ్యూచర్స్ చేసుకోవడానికి. ఇక్కడ పర్పెచువల్స్ అంటారు కాబట్టి మనకు ట్యాక్స్ అనేది కూడా బిజినెస్ ట్యాక్స్గానే వస్తుంది, లీగల్ అనమాట. FIU రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి భయం లేదు. డెల్టా ఎక్స్చేంజ్ అయినా సరే, షార్క్ ఎక్స్చేంజ్ అయినా సరే చేసుకోవచ్చు. లింక్స్ ఇచ్చాను కింద. అకౌంట్ లేకపోతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సార్ ఇలా లింక్ ఓపెన్ చేశాను సార్ మీ అకౌంట్తో అంటే నేను చూస్తాను వాళ్ళకి స్పెషల్గా ఏమైనా ఆఫర్ చేయడానికి
లైవ్ సెషన్స్, ప్రైవేట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు సింపుల్గా మనం లాసెస్ తక్కువ తీసుకుంటాము, లాస్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ కొట్టినప్పుడు మాత్రం పెద్దగా కొట్టేస్తాం అనమాట. సో ఇలా మనము స్టార్ట్ చేసాం జర్నీ. ఈ పిఎన్ఎల్ నేను షేర్ చేస్తుంటాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, కింద లింక్ ఉంది. అక్కడ మనము ఏం చేస్తామంటే రోజు ట్రేడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఈ స్ట్రాటజీ బేస్ మీద అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కూడా అక్కడ యాక్టివేట్ అవ్వచ్చు. సో వీడియో లెంతీ అయింది అనుకుంటున్నా. సో నేను ఎందుకు ఇలా ఫస్ట్లో అయితే అవాయిడ్ చేసేవాడిని, కానీ మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం కూడా ఏం కావాలి అంటే ఇంప్రూవ్ కావాలి, ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఎలాగో ఫ్రీగా ఉన్నాం కదా, మనము జస్ట్ స్వింగ్ ట్రేడ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా రిమైనింగ్ ఇలా ఫాలింగ్ మార్కెట్లో నిరుత్సాహపడకుండా ఈ ఫాలింగ్ మార్కెట్ని కూడా క్యాచ్ చేయడానికి ఇలా 24 అవర్స్ నడిచే మార్కెట్లో మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న టెక్నిక్స్ వాడి అక్కడ కూడా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ ప్రాఫిట్స్ తీస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ అంతా ఓపెన్గానే మీకు చూపించేశాను. కాబట్టి మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ఇలాగే చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి, మనము డిస్కస్ చేద్దాము టెలిగ్రామ్ గ్రూప్లో. అలాగే ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్లో లేదా షార్క్ ఎక్స్చేంజ్లో లింక్ ఓపెన్ చేస్తారో, నా రెఫరల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి స్పెషల్గా గైడెన్స్ ఇచ్చి క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నా టైం ఇస్తున్నాను, ప్రైవేట్ టైం అంటే కొంచెము మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదా. సో ఏం చేస్తారంటే సింపుల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వి విల్ రాక్ అండి, ఇంకా భయం ఏం లేదు. నేను ఏదైనా సరే చేసి అది యాక్టివేట్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది అన్నప్పుడే సబ్స్క్రైబర్స్ ముందర పెడతాను. కాబట్టి ఆల్రెడీ స్వింగ్ ట్రేడింగ్లో మీరు చూశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొత్త ఛానల్స్ని. కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వి విల్ రాక్. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.